కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము ధ్యానిద్దాము. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దైవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పాదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయును వాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచం మీదనే పాపయోచన యోచించును. వాడు కనిన నడతలు నడుచువాడు. చెడుతనము వానికి అసహ్యము కాదు. యెహోవా, నీ కృప ఆకాశమునంటుచున్నది. నీ సత్య సందర్భము అంతరిక్షమునంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము. నీ న్యాయ విధులు మహా అగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగుచున్నాము. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియ్యకము. భక్తిహీనుల చేతిని నన్ను పారద్రోలనియ్యకము. అదిగో, పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు. లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. ఆమెన్.